యాదాద్రి ఆలయ గోశాలను సందర్శించి పరిస్థితులను తెలుసుకున్నారు గో సంరక్షణ సమితి సభ్యులు. గోశాలలోని ఆవుల పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. గోవులకు సరైన ఆహారం, వైద్యం అందడం లేదన్నారు. 5 నెలల కాలంలోనే 22 ఆవులు చనిపోవడం బాధాకరమన్నారు. పశువుల పర్యవేక్షణ కోసం వైద్యాధికారిని, వెటర్నరీ సెంటర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గోశాలలో సమస్యలు, ఖాళీగా ఉన్న స్థలంలో పచ్చిగడ్డి పెంపకంపై ఈవోకు వినతి పత్రం సమర్పించారు. అధికారులు వీటి యొక్క సస్యరక్షణ సరిగా చూసుకోకపోవడం వల్ల, వీటి సరైన ఆహార పోషక పదార్థాలు ఇవ్వకపోవడం వల్ల ఇవి గత 5 నెలల నుండి 22 ఆవులు చనిపోయినది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చి చూస్తే వాస్తవం అనేది క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి గోవుకు, ప్రతి లేగ దూడలకి సరిపోయిన ఆహారం లేక బక్క జిక్కి పడుకుంటే లేవలేని పరిస్థితి తయారైంది. కాబట్టి మేము కోరేది ఒకటే, ఇక్కడ ఈ గోశాలకు సంబంధించి ప్రత్యేక అధికారి ప్లస్ ప్రత్యేక డాక్టరు, దీనికి సంబంధించిన సస్యరక్షకులు అందరూ కూడా ఇక్కడే ఉండాలి. వీటి సరైన పోషక ఆహారాలు ఉండే వాటి గడ్డిని మాత్రమే ఎన్నుకోవాలి. ఎందుకంటే మూసీ నదికి వచ్చిన గడ్డి వల్ల ఇక్కడ చనిపోతున్నాయి అనేది కూడా ఒక వార్త కనిపిస్తుంది. కాబట్టి వీటిని అధికారులు దృష్టి పెట్టి వీటిని చూసుకోవాలి. ప్లస్ మాది ఒకటే డిమాండ్ ఏంటంటే, ఇంతమంది అధికారులు, ప్రభుత్వం, మంత్రులు పొద్దున్న లేస్తే 5 గంటలకు వస్తుంది తప్పితే గోవుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఎవరికి గోశాల ఉందనే విషయం కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే వీటిని చూసిన